మీటర్ డోస్ ఇన్హేలర్ MDI ఇన్హేలర్లోని భాగాలను అవగాహన చేసుకోవటం ద్వారా ప్రారంభిద్దాం. 2. ట్రాన్స్హేలర్ అంటే ఇన్హేలర్ 3 భాగాలను కలిగి ఉంటుంది. యానోడైజ్డ్ అల్యూమినియం క్యానిస్టర్, పారదర్శక యాక్చుయేటర్, డస్ట్ క్యాప్. ట్రాన్స్హేలర్ను ఉపయోగించటానికి ముందు క్యానిస్టర్ స్థిరంగా మరియు యాక్చుయేటర్లోకి పూర్తిగా ఎక్కిందని నిర్ధారించుకోండి. డస్ట్ క్యాప్ను తొలగించి మౌత్ పీస్ భాగం శుభ్రంగా ఉందో లేదో చూడండి. ట్రాన్స్హేలర్ను పరీక్షించండి, అంటే ఒక దమ్మును గాలిలోకి విడుదల చేయండి. ట్రాన్స్హేలర్ను మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు లేదా చాలా కాలం తరువాత ఉపయోగిస్తున్నప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఉపయోగించే ముందు ప్రతిసారి ముందు ఇన్హేలర్ను 5 నుంచి 10 సార్లు కదిలించాలి. మీ నోటి ద్వారా శ్వాసను బయటకు వదలండి. మీ ఊపిరితిత్తుల నుండి వీలైనంత ఎక్కువ గాలిని వదలండి. తద్వారా మీరు మందును గరిష్టంగా బలంగా పీల్చుకోగలుగుతారు మరియు అత్యధిక లాభాన్ని పొందగలుగుతారు. క్యానిస్టర్ పైభాగం చూపుడు వేలుతో మరియు యాక్చుయేటర్ అడుగు భాగం బొటనివేలుతో ఇన్హేలర్ను నిటారుగా ఉండే స్థితిలో పట్టుకోండి. మౌత్ పీస్ మీ నోటిలోకి పూర్తిగా పెట్టుకొని దాన్ని పూర్తిగా బంధించడానికి మీ పెదవులతో స్థిరంగా మూయాలి మరియు చిత్రంలో చూపినట్లుగా మీ తలను వంచాలి. మౌత్ పీస్ ద్వారా లోపలి కంట పీల్చాలి మరియు మీరు ఇలా చేస్తుండగా ఒక మోతాదు విడుదలకు మరియు లోపలికి శ్వాసను కొనసాగించటానికి మీ చూపుడు వేలుతో మెటల్ కానిస్టర్ పై భాగాన్ని పూర్తిగా నొక్కండి. మీ నోటి నుండి ఇన్హేలర్ను తొలగించండి మరియు మీ శ్వాసను 10 సెకండ్ల పాటు లేదా మీకు సౌకర్యంగా ఉన్నంతసేపు బిగపట్టి ఉంచండి. మీ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలండి. అదనపు మోతాదులు అవసరం అయిన ఎడల 1 నిమిషం ఆగండి మరియు 4 నుండి 10 వరకు గల అంచెలను మళ్లీ చేయండి. పీల్చటం పూర్తి అయిన తరువాత మీ నోటిని నీళ్లతో మింగకుండా పుక్కిలించండి. డస్ట్ క్యాప్ను మళ్లీ ట్రాన్స్హేలర్పై పెట్టండి. ట్రాన్స్హేలర్ను డబ్బాలో ఉంచండి